హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ 15 డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా ఇన్ జనరల్ అయినా. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కాదు, మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఏ రాశి వారైనా చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా 100% వర్క్ అవుతాయి. ఆర్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఈ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్ అనేది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది, కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీ. Let's start the reading. మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? 7 of swords, 6 of cups under the deck. ఓకే, ఎనర్జీ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 7 of swords అంటే ఇక్కడ 2 types ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ఎవరిని చీట్ చేయకండి, మీరు ఎవరిని మోసం చేయకండి. ఓకే, ఇది పెద్ద విషయం ఏం కాదులే. మోసం చేయడం అంటే ఇచ్చిన మాట తప్పడం కూడా. సో మీరు మీరు నమ్ముకున్న వ్యక్తులకి ఎంత ట్రస్ట్ వర్తీగా ఉంటారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 7 of swords అంటే ఖచ్చితంగా ఎవరిని మోసం చేయొద్దు, అంటే ఎటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు. కెరియర్లో అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు. ఎస్పెషల్లీ కెరియర్లో త్వరగా సక్సెస్ రావడానికి వేరే వేరే వేస్ ఎంచుకోవడం కానీ, లేదా రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ని చీట్ చేయడం, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, లేదా వేరే వాళ్ళతో ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉండడం, ఇవన్నీ అండర్ చీటింగ్కే వస్తాయి. సో అలా మీరు చేయొద్దు అని చెప్పి నెక్స్ట్ 15 డేస్లో. బికాజ్ మీరు ఇక్కడ మీ చేంజెస్, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయంటే మీరు ఇక్కడ ప్రికాషన్ తీసుకోవాలి. దీన్ని బట్టి మీరు జాగ్రత్త పడాలి. 10 of wands, 2 of wands and 3 of swords. సో నెక్స్ట్ 15 డేస్లో మీరు చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎమోషనలీ ఆర్ ఫిజికలీ. ఎవరైతే వర్కింగో వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు, ఓవర్ బర్డెన్ తీసుకోవద్దు. మీరు మేబీ ఎమోషనలీ ఓవర్ బర్డెన్ తీసుకోకండి. ఇక్కడ మెసేజ్ ఏంటంటే, అంత స్ట్రెస్ తీసుకుని మీరు ఏం సాధిద్దామని. హెల్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఎంతవరకు తీసుకోగలరో, ఏదైనా సరే, రెస్పాన్సిబిలిటీ అయినా సరే, ఎమోషనల్ బర్డెన్ అయినా సరే, ఎంతవరకు తీసుకోగలరో అంతవరకే తీసుకోండి. అండ్ డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. 2 of wands. ఖచ్చితంగా నెక్స్ట్ 15 డేస్లో మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఆల్రెడీ మీరు ఇప్పుడు థింక్ చేస్తూ ఉన్నారు, ఏం చేయాలి ఏంటి అన్నది. బట్ నెక్స్ట్ 15 డేస్లో మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు రైట్ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయంలో అంతా బాగానే ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ విల్ బి ద కీ. అండ్ 3 of swords. ఖచ్చితంగా నెక్స్ట్ 15 డేస్లో మీరు హర్ట్ అయ్యే కొన్ని సందర్భాలు వస్తాయి, రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ రావచ్చు. బట్ అది టెంపరీయే. బికాస్ అగైన్ ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైతే సెపరేషన్ ఉన్నారో రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ నెక్స్ట్ 15 డేస్లో సెపరేట్ అయినా మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాస్ అండర్ ద డెక్ వీ గాట్ 6 of cups. సో రిలేషన్షిప్ లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది ప్రవర్తన వల్ల, కొంతమంది మీతో మీతో చేసిన బిహేవియర్ వల్ల కావచ్చు, కొన్ని పాయింట్స్ లో మీరు హర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అదర్ దాన్ రిలేషన్షిప్. Page of Pentacles, the Lovers and King of Cups. Again,
ఒక గుడ్ న్యూస్ వినబోతారు మీరు నెక్స్ట్ 15 days లో. అది మీ కెరియర్ కి సంబంధించి, అట్ ద సేమ్ టైం కొంతమందికి రిలేషన్షిప్ కి సంబంధించి. లవర్స్ విత్ కింగ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ 15 days లో మీ బాండ్ అనేది చాలా చాలా డీప్ అవుతుంది, చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. రిలేషన్షిప్ వైజ్ అయితే ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఎనర్జీ అండ్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ఛాన్సెస్ అండ్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే చాలా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారో, రైట్ నో మీరున్న జాబ్ లో మీకు సరైన గుర్తింపు లేదు, మీకున్న టాలెంట్ కి మీకు సరైన పే లేదు అని అనుకుంటున్నారో, ఖచ్చితంగా మీకు చాలా ఆప్షన్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు నెక్స్ట్ 15 days లో. ఇఫ్ యూ పే అటెన్షన్, డెఫినెట్లీ మీకు చాలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. బికాస్ మనం ఫస్ట్ ఏదైనా ఒకటి చూడాలి అనుకుంటే మనం ఫస్ట్ అటెన్షన్ పే చేయాలి, దాని మీద వర్క్ చేయాలి. సో మీరు అలా చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ జాబ్ మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ లో చాలా గ్రోత్ కనిపిస్తుంది, స్టెబిలిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో. బట్ అగైన్ ఇక్కడ 7 of Swords అంటే కొంతమంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తారు, కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తారు. నెక్స్ట్ 15 days ఇది కూడా ఒక రకంగా ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరినైనా ట్రస్ట్ చేసే ముందు ఎస్పెషల్లీ కొత్త పర్సన్స్ ని 1-2 సార్లు ఆలోచించుకోండి. అండ్ మీ సీక్రెట్స్ లేదా మీకు కొన్ని విషయాలు ఉంటాయి ఎవరితోని పంచుకోలేని విషయాలు, అలాంటివి ఎవరితోని డిస్కస్ చేయొద్దు. ఓకే, నేను చెప్తే ఏమైంది, నా ఫ్రెండే లేదా నా రిలేటివే అనుకుంటారు, బట్ అది ఫర్దర్ గా మీకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. సో డోంట్ టెల్ యూర్ సీక్రెట్స్ టు ఎనీ వన్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఏరీస్, లియో, సాజిటేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. జెమినై, లీబ్రా, అక్వేరియస్ ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ జెమినై. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూద్దాం, దాని తర్వాత ఎనర్జీ ఒరకల్ మెసేజెస్. 8 of Pentacles, Ace of Pentacles, the Hermit and the Fool. See, మీరు ఫస్ట్ మీతో టైం స్పెండ్ చేయాలి. మీరు ఏదైనా ఒకటి న్యూగా స్టార్ట్ చేయాలి, లేదా మీ లైఫ్ గురించి ఒక క్లారిటీ కావాలి మీకు. బట్ మీరు చాలా మందిని అడిగారు, మీకు క్లారిటీ రావట్లేదు, మీకు మీ లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియట్లేదు అని అంటే, జస్ట్ ఫస్ట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఒక టైం తీసుకోండి మీరు ఆలోచించుకోవడానికి. ఫోన్స్ దూరంగా పెట్టండి, పర్సన్స్ దూరంగా పెట్టండి, మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి పీస్ఫుల్ గా. ఖచ్చితంగా మీకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. అండ్ మీరు ఏదైనా ఒకటి న్యూగా స్టార్ట్ చేయాలంటే క్లారిటీతో స్టార్ట్ చేయండి, అదే యూనివర్స్ చెప్తుంది. అది కెరియర్ అవ్వచ్చు, ఏది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 8 of Pentacles, మీరు ఏదైతే నేర్చుకోవాలని అనుకుంటారో లేదా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో మీ 100% అక్కడ పెట్టండి. ఆ వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, దాంట్లో మీరు మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అంటే A to Z మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ వర్క్ మీదే ఉండాలి. అలా ఉండడం వల్ల అది మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. అండ్ న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి బికాస్ ద ఫోల్. అండ్ మీ స్కిల్స్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోండి, లేదా కొత్త స్కిల్స్ ని యాడ్ ఆన్ చేసుకోండి. అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కెరియర్ వైజ్ అయితే నాకు చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది, బట్ మీరు దానికి హార్డ్ వర్క్ అయితే చేయాలి. దెన్ ఆటోమేటికలీ ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. బట్ ఓవరాల్ గా నెక్స్ట్ 15 days లో కొంచెం డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఓవర్ స్ట్రెస్ తీసుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అదర్ దాన్ దట్ మిగతాదంతా చాలా పాజిటివ్ గా ఉంది, చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. మీ వర్క్ మీద మీరు 100% పెట్టాలి. అండ్ ఎవరిని బ్లైండ్ గా ట్రస్ట్ చేయొద్దు. ట్రస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. Angel of Balance, Magician and the Mirror, the Sun. Under the deck, the Sun. Again, మీరు ఎవరైతే ఉన్నారో మీలో చాలా మంది మీ హ్యాపీనెస్ ని, మీ అబండెన్స్ ని అన్నిటిని అట్రాక్ట్ చేస్తారు. అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, అగైన్ మీ లైఫ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు. మీ లైఫ్ మీన్స్ ఏదైనా, లైక్ మీరు ఇప్పుడు అన్బ్యాలెన్స్, మీ ఫినాన్షియల్లీ అన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోండి, ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మెజిషియన్ అండ్ ద మిర్రర్, అగైన్ మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఏదనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ బట్ మీకు క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి మేనిఫెస్టేషన్ కి.
బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. అగైన్ మీరు ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు దాన్ని బిలీవ్ చేయాలి. అయ్యో ఆ గోల్ చాలా పెద్దది, నేను రీచ్ అవ్వలేను లేదా నేను దాన్ని అచీవ్ చేయలేను అనే థాట్ ప్రాసెస్ మీద మీకు ఉండకూడదు. బికాస్ వాట్ యు బిలీవ్ యూ కెన్ అచీవ్ దట్. ఓకే, బికాస్ వాట్ వి బిలీవ్ అంటే మీరు ఏదైతే నమ్ముతారో దాన్ని మీరు అచీవ్ చేస్తారు. ఏ టైమ్ టు గివ్ రేదర్ దెన్ టేక్ న్యూ మోన్ ఇన్ వర్క్. అగైన్ ఇక్కడ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఒకే పర్సన్ ఆల్వేస్ ఇస్తూ పోతూ ఉంటే అవతల పర్సన్ దాన్ని రెసిప్రొకేట్ చేయకపోతే అది చాలా కష్టం. ఒకవేళ మీరు ఆ పొజిషన్ లో ఉంటే, మీరు ఆల్రెడీ టేకర్ అయితే మీరు ఇక్కడ గివర్ పొజిషన్ లోకి అయితే రావాలి. నథింగ్ ఈజ్ దట్ సెట్ ఇన్ స్టోన్ మ్యూటబుల్ మోన్. మేబీ మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో ఎప్పటి నుంచో స్టక్ అయిపోయి ఉన్నారు, దాన్ని చేంజ్ చేయాలని కానీ దాంట్లో సమ్ చేంజ్ రావాలని కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ రావట్లేదు. సో అప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ ని డివైన్ ఆర్ యూనివర్స్ ఆర్ గాడ్ కి వదిలేయండి, లెట్ ఇట్ గో చేయండి. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. అగైన్ మీకు ఏం కావాలి అనేది చాలా క్లియర్ గా ఆలోచించండి, అది మీ లైఫ్ లోకి ఖచ్చితంగా వస్తుంది. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్. అగైన్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మిమ్మల్ని ఫస్ట్ పెట్టుకోవాలి. అండ్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్. యువర్ soulmate may differ from your usual type and an expectation. Again మీరు నా పర్సన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోవడం వేరు, బట్ ఇలాగే ఉండాలి అని అనుకోవడం వేరు. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మెసేజ్ అయితే మీరు మీ సోల్మేట్ కంప్లీట్లీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో మీరు ఫస్ట్ నుంచి ఓపెన్ మైండ్ తో ఉండండి. బికాస్ అవి మీకు ఒకవేళ రీచ్ అవ్వకపోతే తర్వాత మీరు డిసప్పాయింట్ అవుతారు. Sunglasses, watching, looking, stalking, gaslighting, perception, focusing out. Again, sunglasses means watching, looking, stalking. మీ మీద ఎవరో లైక్ వాచ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఒక నిఘా పెట్టి ఉన్నారు, స్టాక్ చేస్తున్నారు ఆన్లైన్లో. అట్ ద సేమ్ టైం మీ గురించి గాసిపింగ్ కూడా చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇలా చేస్తే కనుక మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీరు మాత్రం ఇలాంటి పనులు చేయొద్దు. లైటనింగ్, సడన్ చేంజ్, షాకింగ్ న్యూస్, సర్ప్రైజ్, ఎఫినీ, అప్హియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ లైఫ్ లో వచ్చే సడన్ చేంజెస్ అనేవి మీకు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి, బట్ అట్ ది సేమ్ టైం దీని నుంచి మీరు ఎలాగైనా ముందుకు వెళ్ళాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి మీ లైఫ్ లో అనేది మీరు థింక్ చేస్తారు. అండ్ అండర్ ద డెక్ లవ్, అన్కండిషనల్ లవ్, సెల్ఫ్ లవ్, వన్నెస్, ప్యాషన్, అఫెక్షన్, అట్రాక్షన్. అగైన్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఫస్టే పెట్టుకోవాలి, మీ గురించి మీరే కేర్ తీసుకోవాలి. మీ గురించి మీరు ఏమనుకుంటారో అవతల వ్యక్తులు కూడా అలాగే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆర్ వీడియో స్టార్టింగ్ లో ఒక నెంబర్ ఉంటుంది, కాల్ ఆర్ వాట్సాప్ కూడా చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీ కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మీ టైం అంతా దీని కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. సో ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.